నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు మన చేతుల్లో ధనరేఖ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఈ ధనరేఖ అంటే ఎట్లా గురుగారు? అంటే ఈ ధనరేఖ ఉంటే ఖచ్చితంగా కోటీశ్వరులు అయిపోతారా? ఎందుకంటే అందరికీ కోటీశ్వరులు అవ్వాలనే ఆశ ఉంటుంది. డబ్బు సంపాదించాలనే ఆశ ఉంటుంది. సో, ఈ ధనరేఖ ఉందంటే మంచిగా డబ్బులొచ్చి కోటీశ్వరులు అయ్యేంత స్థాయికి ఎదుగుతారా గురుగారు? దీని గురించి కొంచెం వివరించండి. మీరు అన్న దాంట్లోనే ఆశ అనేటువంటిది ఆ రేఖ కలిగిస్తూ ఉంటుంది. ఈ ధనరేఖ పర్ఫెక్ట్‌గా ఉండేటువంటి వారికి ఏంటంటే ఎదగాలని ఒక తపన ఉంటుంది. హ్మ్. డెవలప్ అవ్వాలనేటువంటి తపన ఉంటుంది. కేవలం ఈ యొక్క ధనరేఖ ఉన్నంత మాత్రాన కోటీశ్వరులు అయిపోతారని చెప్పడం అవివేకం. అవును. చాలామందికి జరుగుడ్లెంత పొడుగుంటది. అయినా సరే వాళ్ళు ఉండరు. వాళ్ళ అంత ఆర్థిక ఏంటి సాముద్రిక పరిభాషలో ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే, హస్తం యొక్క రంగును చూడమన్నారు. కలర్. కలర్ ఏంటి? మంచి, మంచి వర్ణంలో ఉండాలి. చర్మ సౌష్ఠవం చూడమన్నారు. హ్మ్. తర్వాత హస్తంలో రేఖల యొక్క స్థితిగతులు అటువంటివి చూడమన్నారు. అలాగే శుక్రస్థానం ఒకటి పరిశీలించవలసి ఉంటుంది. ధనరేఖ లేకపోయినా కొన్ని కొన్ని సందర్భాల్లో రవిరేఖ ధనరేఖ కింద ఆపరేట్ అయ్యి మంచి రిజల్ట్ ఇచ్చినటువంటి సందర్భాలున్నాయి. ఆ 2 లేవు. బుధరేఖ అదే వ్యాపార రేఖ. హ్మ్. వ్యాపారం ద్వారా దీనికి అభివృద్ధి అనేటువంటిది అభివృద్ధి అనేది ఉంటుంది. వస్తుంది. ఆ రేఖ కూడా ఇవ్వచ్చు. శుక్రస్థానం బాగుంటే వారికి అభివృద్ధి ఉంటుంది. అదే ఈ ధనరేఖ కనుక స్ప్లిట్ అయ్యి ధనరేఖ హ్యాండు అంతా కూడా బాగుండి, ధనరేఖ స్ప్లిట్ అయ్యి వేరు వేరు స్థానాలకంటే గురు స్థానాలకు వెళ్తే పొలిటికల్‌గా డెవలప్ అవుతారు. రవి స్థానానికెళ్తే మంచి నేమ్ అండ్ ఫేము, అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశాలుంటాయి. అలాగే ఇలా బుధ స్థానంలోకెళ్తే వ్యాపార మూలకంగా అభివృద్ధి. అక్కడి నుంచి స్ప్లిట్ అయిందనుకోండి, వారికి ఏ స్థానానికి రేఖ వెళ్తుందో చూసుకొని దాని ప్రకారం వారికి అభివృద్ధి అనేటువంటిది చెప్పొచ్చు. అంటే కేవలం మనకి ధనరేఖ లేకపోతే కనుక వారికి డబ్బులు మాత్రం నిలబడవు. ఆహా! అలాగే సంపాదించాలనేటువంటి తపన అనేటువంటిది ఉండదు. ఉండదు. ఓకే. ఏదో నడుస్తుంది హ్యాపీగా ఉన్నాం. నడుస్తుంది. చాలులే చాలు. అన్నట్టు ఎళ్ళిపోతారు. కానీ భగవంతుడు కూడా ఏం చేస్తారంటే అటువంటి రేఖలేని వారికి సపోర్టింగ్ హ్యాండ్‌ని పెడతా ఉంటాడు. ఆహా! అంటే ఎలాంటిది? ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకో, భర్తకి ఎటువంటి ఆలోచన లేదు. హ్మ్. భార్యకి భార్యకి రేఖిస్తాడు. రైట్. ఆవిడ ఉద్యోగం చేసి పాపం ఈయన్ని పోషిస్తూ ఉంటది. రివర్స్. లేదంటే వీళ్ళిద్దరికీ పెద్దగా ఇటువంటి ఇబ్బందులు కలిగి ధనరేఖ అనేటువంటి సపోర్టింగ్ ఉండదు. హ్మ్. పిల్లల చేతిలో రేఖలిచ్చినప్పుడు వాళ్ళ ద్వారా బేస్ అయ్యేటువంటి జాతకం ఉంది. వస్తుంది. హ్మ్. సాధారణంగా ధనరేఖ లేకపోతే డిపెండబుల్ అవ్వాల్సొస్తుంది. చెప్పొచ్చు. హ్మ్. డిపెండబుల్ అవ్వాల్సొస్తది కొన్ని కొన్ని అవ్వాల్సొస్తుంది. సందర్భాల్లో. అదే. ధనరేఖ ఉందనుకోండి వీళ్ళే ఓన్‌గా సంపాదించాలనే తపన ఉంటుంది. ఉంటుంది. ఖాళీగా ఉండరు. ఖాళీగా ఉండరు. ధనరేఖ లేదంటే కొద్ది రోజులు ఖాళీగా ఉంటారు. కొద్ది రోజులేమో ఏదో పని చేస్తూ ఉంటారు. కానీ ధనరేఖ లేకపోతే ఏదో పని చేస్తేనే వాళ్ళకి వృత్తి అనేటువంటిది ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఏదో ఒకటి వస్తూనే ఆ! ఉంటుంది వాళ్ళకి. హ్మ్. వస్తుంది. ఆ ర్యాక్ ఎప్పుడైతే లేదో అవకాశాలు కూడా వాళ్ళకి ఎలా ఉంటాయంటే అప్పుడప్పుడు ఎండమావుల్లాగా వస్తూ ఉంటాయన్నమాట. వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ! లేకపోతే వచ్చిన అవకాశాలను వీళ్ళు సద్వినియోగపరుచుకోలేకపోవచ్చు. కరెక్ట్. కరెక్ట్. ఏదో విధంగా ఇబ్బంది పడాలి కాబట్టి ఆ విధంగా పడుతూ ఉంటారు. హ్మ్. అది అందువల్ల ఏంటంటే ధనరేఖతో పాటు సపోర్టింగ్ లైన్స్, హ్యాండ్ యొక్క కలరు, చర్మ సౌష్ఠవం అన్నిటిని పరిగణలోకి తీసుకొని మనం చెప్పవలసి ఉంటుంది గానీ, కేవలం ధనరేఖ లేదు అన్నంత మాత్రాన ఇది ధనం ఉండదని కాదు. ధనరేఖ ఉన్న వాళ్ళకి ధనం లేని సందర్భాల్లో చూసాం. ధనరేఖ లేకుండా లేని వాళ్ళకి ఇది బాగా మంచి రైజింగ్‌లో ఉండేటువంటి సందర్భాల్లో గూడా ఉండేటువంటి హ్యాండ్‌లు కనిపిస్తూ ఉంటాయి మనకి. అంటే అది మనిషి సంకల్పం బట్టా గురుగారు? సంకల్పం ఉన్నా కూడా వారికి ఆయా సందర్భాల్లో రేఖలు పుట్టడం కూడా ఇస్తూ ఉంటుంది. అంటే మళ్ళీ పుడుతుంది గూడానా? రేఖలు వస్తూ ఉంటాయి. కొన్ని ఆహా! రేఖలు ఫార్మ్ అవుతూ ఉంటాయి. పుట్టుమచ్చలు ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఓకే. హ్మ్. దాన్ని బట్టి కూడా దాన్ని బట్టి మారుతుంది. కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. అందువల్ల ఇది యొక్క పామిస్ట్ దగ్గరికి ఎప్పుడు కూడా విజిటింగ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో లేకపోతే ఇది కనీసం 2 ఇయర్స్‌కైనా ఒకసారి చూస్తూ ఉంటే లేదంటే వాళ్ళకి పామిస్ట్రీ వచ్చిందనుకోండి, ఆ రేఖలను అబ్జర్వ్ చేసుకుంటే ఆ రేఖలో మార్పులు తెలుస్తూ ఉంటాయి. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ నా హ్యాండ్‌లో సన్‌లైన్ లేదు పూర్వం. ఓహో! మీకు కావాలంటే నా యొక్క ఫోన్‌లో నేను అప్పుడెప్పుడో తీసుకున్నటువంటి ఫోటో ఉంటది. ఓకే. ఆ ఫోటోను ఇప్పుడు చూస్తే నాకు సన్‌లైన్ వచ్చింది. ఓకే. ఎప్పుడైతే నేను సన్‌లైన్ ఎప్పుడైతే నాకు నా హ్యాండ్‌లో వచ్చిందో, నేను మీడియా రంగంలోకి రావడం జరిగింది. ఆహాహా!
ఓకే. 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 అప్పుడు దాకా నాకు అటువంటిది లేదు. ఆహా! అసలు ఐడియా లేదు అది. ఓకే. అంటే రేఖలు మారుతాయి కానీ నేనేమనుకున్నా అంటే ఇప్పటిదాకా మనకి ఒకటి ఫార్మ్ అయిపోయిందంటే ఇంక అదే ఉండిపోతుందేమో అని నేను లేదు. అనుకున్నాను. చేంజ్ అవుతాయి. కొన్ని ఓకే. మెయిన్ లైన్స్ పెద్దగా చేంజ్ అవ్వవు గానీ, ఓకే. కొన్ని లైన్స్ పడుతూ ఉంటాయి. అంటే ఇన్నర్‌గా ఉంటూ ఉంటాయి. ఇన్నర్‌గా ఓకే. ఉంటూ ఉంటాయి. అది మనకు కావాలంటే దీంట్లో మ్యాచ్ చేస్తే తెలుస్తది ఖచ్చితంగా. హుహు. ఓకే. నేను ఇటువంటి వాటి మీద టీచింగ్ చేసినప్పుడు ఆ 2 కూడా చూపిస్తాను. ఇప్పుడు నాకు సన్‌లైన్ ఇప్పుడుంది. హ్మ్. పూర్వం లేదు. హ్యాండ్ కావాలంటే చూసుకోండి పక్కన. ఓకే. అది ఇప్పుడు మనం సెల్ ఫోన్‌లో ఫోటో తీస్తే మనకి గూగుల్‌లో సేవ్ అవుతది కదా! అవును. ఆ డేట్ కూడా ఉంటదనమాట దాంట్లో. అదే. తెలుస్తదప్పుడు. అదే. 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 మనము కొన్ని అప్పుడు కలర్ కూడా చేంజ్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడేంటి చూస్తే మనకి లైట్‌గా లైట్ పింక్ కలర్ ఉంది. హ్మ్. అప్పట్లో ఆ షేడింగ్ ఉండేది కాదు. షేడింగ్ కూడా చేంజ్ ఉండేది. ఓకే. సో, మార్పన్నది అట్లా మార్పు అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఓకే. దానివల్ల మనకి మారే ఛాన్సులు మార్పొస్తది కూడా ఉంటాయి. ఆటోమేటిక్‌గా మార్పొస్తది. ఓకే. అదే మనకి జాతక భాగంలో దశాంతర దశల్లో తెలియజేస్తూ ఉంటుంది. హ్మ్. యోగ దశ వచ్చిందనుకోండి ఓకే. ఆటోమేటిక్‌గా మన చేతిలో మారుతూ ఉంటుంది. అందుకే యోగం అంటారా? యోగం యోగం వచ్చినప్పుడు యోగ అన్నట్టు దశ ఉంటారు. వచ్చినప్పుడు హ్యాండ్‌లో కూడా చేంజెస్, ర్యాక్‌లో చేంజెస్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినప్పుడు కూడా రివర్స్‌లో ఉంటుంది. రివర్స్‌లో ఉంటుంది. అదే. అదే. అంతే కదా! అందుకే అభివృద్ధి చెందినవాడు పడిపోవడం, పడిపోయిన వాడు లేవడం పడిపోయిన ఇవన్నీ వాళ్ళు కూడా లేవడం కామన్ జరుగుతూ ఉంటాయి. అవును. జరుగుతుంది. అవును. సో, ఆ రేఖలు బట్టి కూడా అదే దాన్ని ఉంటుంది. బట్టి కూడా మనకి యోగం దశ బట్టి కూడా మారుతుంది. జాతకంలో దశను దశ, బట్టి దిశ మన హ్యాండ్‌లో ర్యాక్‌లను బట్టి చెప్తారు. రేఖలు బట్టి. చాలా చక్కగా వివరించారు గురువు. ధన్యవాదాలు. నమస్తే. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.